కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. నిజ జీవితంలో జరిగిన సంఘటన. అయితే ఒక అవ్వ నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఆ ఊరు పేరు గోవర్ధనపురం. ఆ విలేజ్లో అందరూ చీకటి పడింది అంటే ఒక్కరు కూడా బయట ఉండడానికి వీలుండదు. అసలు ఉండరు కూడా. ఎందుకు అనేది ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఆ అవ్వ కొత్తగా ఆ ఊరికి వస్తుంది. అయితే దారిలో ఏదో పెద్ద వెలుతురు వస్తుంది, మాయమైపోతుంది. ఏంటిది అని చెప్పేసి గమనిస్తూ చూస్తూ ఉంటుంది. అయితే ఆమెకు భయంకరమైన అరుపులు, కేకలు, ఏడుపులు వినిపిస్తాయి. ఏంటబ్బా ఎందుకు ఇలా వినిపిస్తున్నాయి అనేసి ధైర్యంగా నిలబడి చూస్తుంది. కానీ ధైర్యం సరిపోక మళ్ళీ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా పరిగెత్తడానికి ప్రయత్నం చేసిన ఆ అవ్వ అక్కడి నుంచి కదలలేకపోతుంది. ఆ ఏడుపులు వింటూ అలాగే అమ్మో నాకు భయం వేస్తుంది, ఎవరైనా కాపాడండి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ఒక్కరు కూడా రారు. 6 అయ్యిందంటే చాలు అందరూ డోర్లు పెట్టేసుకొని లోపలే ఉండిపోతారు. ఒక్కరు కూడా బయట కనిపించరు. అయితే మాట్లాడుతూ ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ నడవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ దయ్యం వాళ్ళ అమ్మ వెంటనే వచ్చి ఆ ముసలావిడిని పొడి చేస్తుంది. కుప్పగూలిపోతుంది ఆవిడ. అయితే నవ్వుతూ కేకలు పెడుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్ల దయ్యం. అయితే ఆ సంఘటన పక్కన పెడితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన నీలిమ ఆలోచిస్తుంది. ఏంటి అసలు ఈ ఊర్లో దయ్యాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? ఒకసారి వెళ్ళి చూద్దాం ఊర్లోకి. నేను ఒక్కదాన్నే వెళ్ళి చూడనా? మమ్మీని కూడా తీసుకెళ్ళనా? మమ్మీ వస్తుందేమో ఒకసారి అడిగి చూస్తానని చెప్పి మమ్మీకి అడుగుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ వచ్చి వెనక నుంచి వద్దమ్మా, ఈ ఊరు మంచిది కాదు, నువ్వు కొత్తగా హైదరాబాద్ నుంచి వచ్చావు కాబట్టి నీకు ఈ విషయాలు ఏవి తెలీదు, నువ్వు చీకటి పడిందన్న బయటకు అస్సలు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళ డాడీ బెదిరిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం పూట వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది. మమ్మీతో చెప్తుంది, మమ్మీ నేను ఆడుకోవడానికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళను, మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాను, చీకటి పడేలోపు ఇంటికి వచ్చేస్తాను అని చెప్పేసి వాళ్ళ మమ్మీతో చెప్తుంది. అయినా కూడా వద్దు, రోజులు బాగోలేవు, ఈ రోజులైతే అస్సలు బాగోలేవు అని చెప్పి తల్లి మందలించడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా వినదు నీలిమ. వెళ్ళాల్సిందే, దయ్యాలు ఉన్నాయని అంటున్నారు కదా, వీళ్ళకి ఆ విషయం చెప్తేనంటే నన్ను వెళ్ళనివ్వరు అని చెప్పేసి అనుకుంటుంది నీలిమ. లేదు మమ్మీ, నేను త్వరగానే వచ్చేస్తాను డాడీ అని ఇద్దరికి వాళ్ళ మమ్మీ డాడీకి నచ్చజెప్పి ఆడుకోవడానికి వెళ్తానని చెప్పేసి వాళ్ళను బతిమాలుతూ ఉంటుంది నీలిమ. వద్దు అంటే కూడా వినట్లేదమ్మా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, త్వరగా అయితే రా అని చెప్పి పంపిస్తారు. వాళ్ళ ఫ్రెండు గీతని కలవడానికి వెళ్తుంది. వెళ్తూ ఉంటే దారిలో అన్ని ఇండ్లలోకి ఓ శ్రీ రేపురా అని ప్రతి ఇంటికి ఎందుకలా రాసింది అని చెప్పేసి ఆశ్చర్యంగా గీతను అడుగుతుంది నీలిమ. నీలిమ చెప్తుంది, అస్సలు ఆ సంఘటన నాతో మాట్లాడకు, ఆ విషయము అసలు మా నాన్నమ్మకి అడిగినా చెప్పలేదు, మా మమ్మీకి అడిగినా చెప్పలేదు అని చెప్పేసి గీత నీలిమతో అంటది. అయితే నీకు కూడా తెలీదా ఈ సంఘటన అని చెప్పేసి వెళ్ళిపోతుంది నీలిమ. గీత అక్కడుండి ఆడుకుంటూ ఉంటుంది. అయితే నైట్ టైం కాగానే పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏవేవో శబ్దాలు, ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరో నవ్వుతున్నట్టు 2 విధాలా వినిపిస్తుంది. ఏంటబ్బా ఇది, చూద్దాం, బయటకు వెళ్ళి చూస్తానని చెప్పి ధైర్యంగా నీలిమ బయటకు వెళ్ళాలనుకుంటుంది. ఎవరో వాళ్ళ బాధ ఏంటో ఈరోజు కనుక్కోవాల్సిందే అనేసి నీలిమ మనసులో అనుకుంటుంది. వాళ్ళ బాధ ఏంటో, నన్నైతే వాళ్ళ బాధ అడగడానికి వెళ్తే నన్నేం చేస్తుంది ఆ దయ్యం, ఏమైంది ఏంటి అని అడుగుతాను, ధైర్యంగా వెళ్తాను, నాకేం భయం లేదు అనుకుంటూ నీలిమ మనసులో అనుకుంటూ మమ్మీకి చెప్తినంటే ఈ విషయము నన్ను బయటకు వెళ్ళనివ్వదు, వెళ్ళి చూస్తాను, వాళ్ళ బాధ ఏంటో కనుక్కుంటానని చెప్పి నీలిమ బయటకు వెళ్తుంది. వెళ్ళేసరికి ఒక చుడిదార్ వేసుకున్న ఆవిడ కనిపిస్తుంది. అంత ముసలావిడ కాదు, అంత యంగ్ కాదు, కొంచెం అటు ఇటు ఉన్న వయసున్న ఆడపిల్ల కనిపిస్తుంది. అది నెత్తిరబోసుకొని కనిపిస్తుంది. ఎవరు నువ్వు
ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధ ఏంటి? చెప్పు, నాతో చెప్పు, నీ బాధ ఏంటి? రోజు దయ్యాలున్నాయంటూ భయపడుతున్నారు విలేజ్లో ఉన్న వాళ్ళందరూ. ఇది నిజమేనా? దీనికి కారణం నువ్వేనా? చెప్పు, సమాధానం చెప్పు అంటూ నీలిమ గట్టిగా అడుగుతుంది, ధైర్యంగా అడుగుతుంది. ఆ దయ్యం ఏం చెప్తుందంటే, అవును నేనే, నన్ను అన్యాయంగా ఒకడు చంపేశాడు, అందుకే నేను ఇలా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళని ఎవ్వరిని నిద్రపోనియను, ఎవ్వరిని బ్రతకనివ్వను, అందరినీ చంపేస్తాను అంటూ నీలిమకు సమాధానం ఇస్తుంది ఆ దయ్యం. ఇంతవరకు న్యాయం చెప్పు, నువ్వు నీకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు తీస్తానంటే బాగుంటుందా చెప్పు? ఇది న్యాయమా చెప్పు? అందులో మా అమ్మ నాన్న కూడా ఉన్నారు. ఈ ఊర్లో వాళ్ళకి ఎలాంటి అన్యాయం చేసిన వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు కాదు. నువ్వెందుకు ఇలా అందరినీ పీడిస్తూ ఉన్నావు చెప్పు? నీ సమస్య ఏంటి? ఒక్కరి మీదనే ప్రతీకారం తీర్చుకో. నీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళనే నువ్వు టార్గెట్ చేయాలి, కానీ ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి నైట్ అంతా తిరుగుతూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయకూడదు అని చెప్పేసి ఆ దయ్యానికి నీలిమ చెప్తూ ఉంటుంది. అన్యాయము న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నాతో? ఈ ఊరు వాళ్ళందరూ నన్ను ప్రాణాలు తీస్తూ ఉంటే వాడు ఒక్కరు కూడా వచ్చి సహాయం చేయాలని చూడలేదు. అలాంటి వాళ్లకు నేనెందుకు వదిలిపెట్టాలి చెప్పు? వాళ్ళను కూడా కిరాతకంగా అలాంటి వాళ్లకు నేనెందుకు వదిలిపెట్టాలి చెప్పు? వాళ్ళను కూడా కిరాతకంగా ఒక్కొక్కరిని మాయం చేస్తూ చంపేస్తాను. అప్పుడే నా మనసుకి నా ఆత్మకి శాంతి కలుగుతుంది అని వెళ్ళిపోతుంది దెయ్యం. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతనితో కూడా నవ్వుతూ కేకలు వేస్తూ మాట్లాడుతుంది. అమ్మో దయ్యం బాబో, దయ్యం బాబోయ్ అంటూ అతను పరిగెత్తుకుంటూ భయపడుతూ వెళ్ళిపోతాడు. అతను డైరెక్ట్గా సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. సర్పంచ్ భార్య అప్పటికే సర్పంచ్తో ఇదే మాట చర్చిస్తూ ఉంటుంది. ఏంటండి కొత్తగా మన ఊర్లో దయ్యం ఏంటి? దయ్యం రాత్రిపూట తిరుగుతుందంట, రోజు ఇంటింటికి తిరిగి డోర్లు కొడుతూ ఉందంట. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ ప్రతి ఇంటికాడ భయపెడుతుందంట. ప్రతి ఒక్కరు మన ఇంటికి వచ్చి చెప్తున్నారండి, ఏంటి కథ అనేసి భార్య భర్తను అడుగుతుంది. అతను చెప్తాడు, మన ఇంటి పక్కన ఉన్న సుందరయ్య వాళ్ళ కొడుకు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపాడు. చంపడం వల్ల ఆమె దయ్యమయ్యిందంట. రాత్రిపూట ప్రతిరోజు అందరినీ భయపెడుతూ ఉందంట. ఎవరు కూడా కాపాడడానికి వెళ్ళలేదంట. అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ దయ్యము తిరుగుతూ ఉందంట అని చెప్పేసి భార్యతో ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎక్కడికి వెళ్ళినా త్వరగా ఇంటికి రావాలి, మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా త్వరగా ఇంటికి రండి అని భార్య చెప్తూ ఉంది. అంతలోనే ఈ భయపడిన వ్యక్తి సర్పంచ్ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు చాలా భయమేసింది, నేను వెళ్తున్న దారిలో దయ్యం వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిందయ్యా, అసలు నడవడానికి చాలా భయం వేస్తుందయ్యా, చీకటి అయిందంటే అసలు ప్రాణాల మీద ఆశ తీసుకోవాల్సిందే, ఇంకా ఆశ తీసేసుకోవాల్సిందే అయ్యా, ఏం చేద్దాం చెప్పండి అయ్యా, మీరు ఏదో ఒకటి చేసి దయ్యం బారి నుంచి మమ్మల్ని కాపాడండి అయ్యా అంటూ చెప్తుంటారు. మీరు ఏం భయపడకండి, నేనున్నాను, పూజారిని ఈరోజే పిలిపిస్తానని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చి పంపిస్తాడు. పూజారిని పిలిపించి పూజలు చేయిద్దామని అనుకుంటాడు. తెల్లారగానే ఆ పూజారికి కబురెడతాడు. కబురెట్టి, ఏంటి పరిష్కారము చెప్పండి పూజారి గారు, మన ఊరు నుంచి దయ్యం పారిపోవాలి, దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆ పూజారిని అడుగుతాడు. పూజారి అందరూ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి, ఇలా అయితే మన ఊరికి పట్టిన పీడ వదులుతుందయ్యా అని చెప్పేసి సర్పంచ్కి చెప్తాడు. ఒక కలుషం తీసుకొచ్చి దాంట్లో నిమ్మకాయలు ఇచ్చి ప్రతి ఇంటికి నిమ్మకాయ గుమ్మం దగ్గర కట్టమంటాడు. ఇంటింటికి ఒక నిమ్మకాయ కట్టి ఓ శ్రీ రేపురా అనే విషయాన్ని రాసుకోమని చెప్తాడు. ఆ సంఘటన అలా జరిగిందన్నమాట. ఓ శ్రీ రేపురా అంటే అది చూసి ఆ దయ్యమైన స్త్రీ
రేపు వస్తుందన్నమాట. ప్రతి తలుపుల మీద అలా రాసుకొని చెప్పమని పూజారి సలహా ఇస్తాడు. సరే అని చెప్పేసి చాలా ధన్యవాదాలండి మీకు అని చెప్పి ఆ ఊళ్ళో వాళ్ళందరూ పూజారికి సర్పంచ్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు. అక్కడి నుంచి సమస్య అయిపోయింది అనుకుంటే తప్పే. మరి అందరూ జాగ్రత్తగా ఉండాలి. చీకటి పడేలోగా ఎక్కడికి వెళ్ళినా 6 లోపు ఇంటికి వచ్చే ప్రయత్నాలు మాత్రం చేయాలి. ఎవ్వరు మాత్రం ఒక్కరు కూడా మళ్ళీ చీకటి పడ్డ తర్వాత బయట తిరిగారంటే వాళ్ళ ప్రాణాలిక ఉండవని అనుకోవాలి. వాళ్లకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని అనుకోవాలి. ఈ జాగ్రత్తలు వహించడం వల్ల ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఆ దయ్యమని ఆ పూజారి చెప్తారు. నీలిమ వాళ్ళ అమ్మ ఆమె కథ మొత్తము చెప్తుంది. ఇలా ఉండే అమ్మాయి, అమాయకపు అమ్మాయి ఇలా చేసి ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి ఆ అమ్మాయిని ఒక ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి అతను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆమెను రప్పించుకొని ప్రాణాలు తీస్తాడు. ఇంత మోసగాడివా, నన్ను ప్రేమిస్తున్నాను చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి నాకు మోసం చేస్తావా అంటూ ఆ అమ్మాయి ఎదిరించడం వల్ల నువ్వు ఇంతకు తెగిస్తావా, నాకే ఎదురు మాట్లాడతావా అని చెప్పేసి అని ఆ అమ్మాయిని ఎంత కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా కూడా ప్రాణాలు తీసేస్తాడు. అందుకే ఆ అమ్మాయి ఆత్మ శాంతి కలగకుండా మధ్యలోనే తిరుగుతుంది. అది వచ్చే శివరాత్రికి 2వ పౌర్ణమికి ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలుగుతుంది. అప్పటి వరకు ఆ అమ్మాయి ఇలా ఊళ్ళో వాళ్ళందరినీ చంపడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి తిరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరి నమ్మకం. ఆమె ఆత్మగా అక్కడే ప్రాణం పోయిన చోటే తిరుగుతూ ఉంది, చెరువు కట్ట పైన తిరుగుతూ ఉందని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరి నమ్మకం. అయితే చూసిన వాళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యి అక్కడికి వెళ్ళడానికే భయపడుతూ ఉన్నారు. ఈ కథ ఇంతటితో ముగించబడలేదు, ఇంకా ఉంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.